ఈ సంక్రాంతి స్పెషల్ పాకుండలు, అరిసెలు. ఈ అరిసెలని పాకుండలు ఎలా వండాలో సింపుల్గా అయిపోయేలాగా మీకు ఒక విషయం చెప్తాను. ఏం లేదండి, కేజీ బెల్లాన్ని తీసుకుని గ్లాసుడు వాటర్ వేసుకుని బాగా బెల్లం కరిగించేసుకున్నాను. స్టవ్ మీద పెట్టేసుకుని ఇప్పుడైతే కొబ్బరికాయ ముక్కలు వేపి పక్కన పెట్టాను. ఇలా చూడండి, ఈ పాకుండలకి పాకం మనకి పోకుండా గట్టిగా ఉండాలి అంటే లేత పాకం పట్టుకుని, మెత్తగా ఉండాలి అంటే ముద్రగా ఉండవ్వేలాగా పాకం పట్టుకోవాలి. మా ఫ్రెండ్ అయితే నాతో గట్టిగా ఉండాలి, చలివిడి ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా ఉండకూడదు అని బోలు షరతులు పెట్టింది నాకు. సరే కదా, దానికి నచ్చేలా ఉండాలని చెప్పి నేను ఇలా లేత పాకం అయితే పట్టేశానండి. పాకం వచ్చేసింది. ఇప్పుడైతే కొబ్బరి ముక్కలు, యాలక్కాయల పొడి వేసి బాగా ఒకసారి అలా స్టవ్ మీదే ఉంచుకుని కదిపేసుకోవాలి. 24 గంటల పాటు నానబెట్టిన తడి బియ్యాన్ని ఆడించేసి ఇలా పిండి తెచ్చుకోవాలి. ఇలా ముద్దగా ఉండాలన్నమాట. ఒక 5 నిమిషాలు గ్యాస్ మీదే ఉంచి పిండిలా వేసుకుంటూ కలిపేసుకుని మనం పాకం పట్టుకోవాలి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని కింద పెట్టుకుని కతిమ పిండి కూడా వేసుకుని ఇలా ఉండయ్యేలాగా చూసుకుని మనం నెయ్యి వేసానండి. నెయ్యితో చేశానన్నమాట. 2 స్పూన్లు నెయ్యి వేసాను పాకం వచ్చినప్పుడు. ఇదైతే అరిసెల పాకం. అరిసెలకు కూడా అలా కేజీ బెల్లం వేసి కొంచెం పంచదార వేస్తే బాగుంటాయి కరకరలాడుతూ. ఇది కూడా బోల్డ్ షరతులు పెట్టిందండి మా ఫ్రెండు. అదేనండి, కరకరలాడాలి, లోపల చలిమిడి ఉండకూడదు, పేపర్లా రావాలి అంది. ఓకే కదా అని చెప్పి అలాగే చేశాను. ఎవరికైనా అయితే నూనె వేసేదాన్ని, ఫ్రెండ్కే కదా అని చెప్పి అరిసెల్లో నెయ్యి వేసి ఇలా చేశానన్నమాట. యాలక్కాయల పొడి కూడా వేసి పాకం వచ్చిన తర్వాత వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి కదిపేసుకుని అలా ఆ పిండి నొక్కిపేసి ఉంచుకున్నాను. ఒకేసారి ఆడించుకున్నాను అనమాట. అప్పుడైతే ఇలా పిండి వేసుకుని కలుపుకుంటూ మనకి చలివిడి ముద్ద అవ్వాలి. గట్టిగా ఉండకూడదండి. చలివిడి అవ్వినప్పుడు కొంచెం అరిసి వేసుకునే విధానంగా ఉండాలి. మరి గట్టి అయిపోతే అసలు ఆ అరుసు సాగదనమాట. చూసారా, నెయ్యి రాసుకుని అలా మనం చేసుకుని మళ్ళీ నెయ్యి వేసి ఒకసారి అలా కలిపేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇది మరి చల్లారకూడదు, పాకుండలకి చల్లారినా పర్లేదు. కానీ ముందైతే అరిసెలే వేసేసానండి. ఒకేసారి బియ్యం నానబోసుకుని ఇలా పాకుండలు సలివిడి చేసుకుంటే పనులు చాలా సులువుగా అయిపోతాయి అన్నమాట. అయితే ఈ అరిసెలు చేసుకునేటప్పుడు ఇద్దరు మనుషుల పని అయితే ఉంటుందండి ఖచ్చితంగా. అరిసెలు వేసేటప్పుడు అయితే నాకు హెల్ప్ చేయడానికి మా తోటకోళ్ళు అయితే వచ్చేస్తుంది. ఈ అరిసెలు ఇలా దేవేసి అరిసెలు ఎలా వేసినా ఒక్కొక్కటి వేసి దేవుకుంటూవేనండి, చాలా టైం పడుతుంది. కానీ మాకైతే తొందరగా అయిపోయింది. పెద్ద మూకుడు పెట్టి 2-3 వేసేస్తే మా తోటకోళ్ళు తీసేస్తే అలా నొక్కేస్తుందండి. ఇది అరిసెలు నొక్కునే రేక్ అనమాట. అలా ముకుట్లో పెట్టేసి నొక్కుంటే దాన్ని ఉన్న నూనె అంతా కూడా దిగిపోతుంది. అసలు మా ఫ్రెండ్ ఎలా అయితే అడిగిందో అలాగే వచ్చాయండి, చాలా బాగా వచ్చాయి. అసలు నేను ఇవి పాలకుల వరకు ఎలా వెళ్తాయి, ఇరిగిపోతాయేమో అనుకున్నాను. పాపం నిజంగానే ఇరిగిపోయాయి అంటండి. పాపం బయటకి ఇచ్చుకుని అయితే పర్వాలేదు బాగానే ఉన్నాయి అంది. ఇదిగోనండి, ఇప్పుడు ఇలా మనం పాకం పట్టేసి ఉంచుకున్నాం కదా చలివిడిని, ఇప్పుడు పాకుండలు అయితే వేసేసుకున్నాం. ఇది కూడా చాలా బాగా వచ్చాయి అన్నమాట. చాలా బాగా వచ్చినాయి అంటే వండిన వాళ్ళకి బాగున్నట్టే అనిపిస్తాయి. కానీ ఇది తిన్న వాళ్ళు బాగున్నాయి అంటేనే కదా మనకు చాలా తృప్తిగా ఉండేది. పాకుండలు చల్లారితేనే బాగుంటాయి అన్నమాట. ఇలా ఒకవైపు నల్లగా ఒకవైపు పగుళ్ళు వచ్చి ఉంటే బాగుంటుంది అన్నమాట. అక్కడ పాకుండలు ఇవిగోనండి. అరిసెలు కూడా చాలా బాగా వచ్చాయి. ఇరిగిని తనే ఉంచుకున్నాను అనేసి అంది. దూరం కదా అందుకోసమని. అయినా ప్యాకింగ్ కూడా వేరే చేశాను, అయినా సరే విరిగినాయి అంటండి. పాపం బాగున్నాయి అంటండి. బాగున్నాయి అన్నా కానీ నేను తృప్తి పడ్డాను. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి ఈ సంక్రాంతి స్పెషల్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వండుకునే రోజులే కదా, పండగ సీజన్. పండగల్లోనే ఇవన్నీ వండేసుకోవాలి కాబట్టి మీరు కూడా తొందరగా రెడీ చేసేయండి పాకుండలు, అరిసెలు. నేనైతే వండేసి నా ఆర్డర్ చేస్తున్నాను కదా, మా ఫ్రెండ్కి అయితే పంపించేస్తాను. మీరు కూడా ట్రై చేసి చుట్టాలకి అందరికీ పెట్టేసేయండి. బాయ్ అండి.